శ్రీ లలితాంబికాదేవి జ్యోతిష్య పీఠం. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో, వ్యవసాయంలో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది, మీరు ఏమీ చెప్పవద్దు అన్ని గురువు గారు చెప్తారు. గురూజీ శ్రీ గురవయ్య స్వామి గారు. ఫోన్ నంబర్ 89881844. మీ యొక్క జీవిత భాగస్వామి చేసిన తప్పు మీ ముందు బయటపడబోతుంది. ఈరోజు గ్రహస్థితి ఇది. ఈ యొక్క స్థితి మీరు అనుభవించక తప్పని స్థితి. ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు ప్రత్యేకత తులారాశి వారికి ఏమిటంటే, భాగస్వామి చేసిన ఒక తప్పు బయటపడుతుంది. అది వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధం రీత్యా కావచ్చు. గ్రహస్థితులు గమనిస్తే శుక్రుడు తులారాశి వారి యొక్క అధిపతి. 12వ స్థానంలో ఈ రోజు సంచారం. దీంతో రహస్యం బయటపడే అవకాశం ఉంది. మంగళుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామితో విభేదాలు రావచ్చు. రాహువు 6వ స్థానంలో ఉండి దాచిన విషయాలు వెలుగులోకి తెస్తాడు. చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాల్లో మునిగిపోతారు. ఈ గ్రహస్థితుల కలయికే భాగస్వామి చేసిన తప్పును బయట పెట్టేస్తుంది. అయితే ఈ వింత విచిత్ర పరిస్థితి మిమ్మల్ని విభిన్నంగా మారుస్తుంది. విశ్వాసఘాతం జరగచ్చు. మీ దగ్గర ఏదైనా విషయాన్ని దాచిపెట్టి ఉండొచ్చు. డబ్బు విషయంలో దాచిపెట్టడం కావచ్చు. ఒకవేళ కుటుంబంలో వాగ్వివాదం జరిగితే ఆ విషయం బయటపడొచ్చు. వ్యాపార భాగస్వామ్యంలో లావాదేవీల్లో నిజాయితీ లేకపోవడం, లాభాలు దాచిపెట్టడం, రహస్య ఒప్పందాలు చేసుకోవడం ఇలా కూడా కనిపిస్తుంది. స్నేహ భాగస్వామ్యంలో కూడా వెనకన మీ గురించి చెడుగా చెప్పడం, మీకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు. అయితే ఈ రోజున ఒకలాగా మీకు వెనకాల ఒకలాగా అన్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతంగా మీ యొక్క విశ్వాసం దెబ్బతిన్నా భగవంతుని మీద భారం వేయండి. ఇది మీ హృదయానికి పెద్ద గాయమే కావచ్చు. కానీ మీరు ఏమిటంటే చెడు వెనుక మంచి ఉంది అని అర్థం చేసుకోండి. సమాజంలో ఈరోజు కాస్త గౌరవం కూడా తగ్గొచ్చు. మీరు మీ ఎక్స్ప్లెనేషన్ని ఎదుటి వారికి వినిపించినా వారు అర్థం చేసుకోకపోవచ్చు. ఈరోజు ముభావంగా ఉండొద్దు. వీలైతే దైవ దర్శనం చేసుకోండి. నిత్యం ఇష్ట దైవ ఆరాధన మిమ్మల్ని మేలుకర ఫలితాలు పొందేలా ప్రోత్సహిస్తుంది.